గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. నిన్న జరిగిన ఓకనట్ మీటింగ్ లైవ్ అప్డేట్స్, ద గ్రేట్ డైనమిక్ లీడర్ ఆర్కే రెడ్డి గారు చాలా ముఖ్యమైన విషయాలు, చాలా అత్యద్భుతంగా మంచి విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా చాలా అప్డేట్స్ మనం ఇంకా పెట్టవలసి ఉంది. అంటే ఆయన పెట్టిన మీటింగ్ దాదాపు 1 అవర్ అప్డేట్స్ అంటే అవి ఎంత గొప్పగా ఉంటాయో, అదేవిధంగా ఎంత గొప్పగా అప్డేట్స్ మనకి రాబోతున్నాయి, మన క్రెడిట్స్ గురించి, వాటి గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఆయన చెప్పడం అయితే జరిగింది. వాటిని పార్ట్స్ కింద మన ఈవినింగ్ పెట్టడం అయితే జరుగుతుంది. వాటిని కూడా చూసి ఖచ్చితంగా ఉన్న విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోండి. అదేవిధంగా ఈరోజు మనకి ట్రాఫిక్ ఏమిటంటే, వెబ్సైట్ వల్ల ట్రాఫిక్ అసలు ఇన్ని రకాలుగా ఉంటుంది. ప్రతి సింగిల్ ఫౌండర్కి, అదేవిధంగా టీం ఉన్న ఫౌండర్కి ఒక వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అదే డైరెక్ట్ ట్రాఫిక్ అంటే ఏమిటి, ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఏమిటి, చెల్లింపు ట్రాఫిక్ అంటే ఏమిటి, అదేవిధంగా రెఫరల్ ట్రాఫిక్, సోషల్ మీడియా ట్రాఫిక్, ఇలాగా దాదాపు 1 2 3 4 5 రకాల మనకి వెబ్సైట్ ట్రాఫిక్స్ అనేవి రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి మన వెబ్సైట్ని మనం చూసి, అదేవిధంగా సోషల్ మీడియాస్లో మన ఒక్క వెబ్సైట్ని చూసినందుకు మనకి ట్రాఫిక్ కూడా ఇవ్వబోతుంది కంపెనీ. అదేవిధంగా వెబ్సైట్ ట్రాఫిక్ వినియోగదారులు ఎక్కడి నుండి వచ్చారనే దానిపై ఆధారపడి వివిధ రకరకాలుగా వర్గీకరించబడుతుంది. ఇక్కడ దాదాపు మనకి 6 వెబ్సైట్ ట్రాఫిక్స్ అనేవి మనం చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ డైరెక్ట్ ట్రాఫిక్ అంటే ఏమిటి? డైరెక్ట్ ట్రాఫిక్ అనేది వెబ్సైట్ పేరుని టైప్ చేసి ద్వారా నేరుగా మన వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ని సూచిస్తుంది. ఇది ప్రతి ఫౌండర్స్, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే సూచించే మూలం లేదా ఛానల్ సహాయం లేకుండా వెబ్సైట్లోకి వస్తారు. అదేవిధంగా సాధారణంగా డైరెక్ట్ ట్రాఫిక్ అనేది ఒక ప్రసిద్ధి లేదా ఒక బ్రాండ్ లేదా మార్కెట్లో తెలిసిన తర్వాత మాత్రమే మనకి ఒక ట్రాఫిక్ అనేది వస్తుంది. నేరుగా ట్రాఫిక్ను నడపడం అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఉండవలసిన అవసరం. అదేవిధంగా ప్రత్యక్ష ట్రాఫిక్ను పొందడానికి చాలా కృషి, అదేవిధంగా మార్కెట్లో ప్రచారాలు అవసరం. ఎందుకంటే ఇది వినియోగదారుల మనసులో బ్రాండ్ను స్థాపించడం. ఉదాహరణకి మనందరికీ తెలుసు, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, అమెజాన్, ఇవన్నీ ప్రపంచంలోని ప్రతి మూలకు చెందిన వ్యక్తులకు అమెజాన్ అడవుల్లోని ఏదో ఒక మారుమూల ప్రాంతం నుండి ఉన్నంత వరకు ఈ యొక్క డొమైన్ పేర్లను టైపు చేయవచ్చు. ఓకేనా? ఈ విధంగా డైరెక్ట్ ట్రాఫిక్ వల్ల మనకి అనేక లక్షణాలు, అదేవిధంగా ట్రాఫిక్కి తీసుకొచ్చే మనకి ట్రాఫిక్ నేరుగా మనకు ట్రాఫిక్ని ఇస్తుంది. మనకి ట్రాఫిక్ని పొందడానికి చాలా శ్రద్ధ, అదేవిధంగా సహాయం అనేది డైరెక్ట్ ట్రాఫిక్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మ్యాక్సిమం మనకి ఉచితంగానే ఉంటుంది. డైరెక్ట్ ట్రాఫిక్ చాలా సింబల్స్. ఇది ఒక బ్రాండ్ విధేయత, నమ్మకం, అదేవిధంగా మీ యొక్క బ్రాండ్ గురించి ఇప్పటికే తెలిసిన వ్యక్తులను సూచిస్తుంది. అంటే కేవలం ఆన్ ప్యాసివ్ అనేది ఒక బ్రాండ్ అయితే, ఆ ఒక్క పేరును ఉపయోగించి మీరు ఎనీ ప్రోడక్ట్స్ తయారు చేసి ఆ ఒక్క ప్రోడక్ట్పై మీ యొక్క బ్రాండ్ని కలిగి ఉన్నాయి, ఒక పేరుని కలిగి ఉంటే అదొక ట్రాఫిక్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ రూపంలో మనకి ఒక ట్రాఫిక్ అనేది వస్తుందని చెప్పడం అయితే జరిగింది. మరి ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఏమిటి అంటే, సేంద్రియ ట్రాఫిక్ అంటారు, ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే గూగుల్, యాహూ, బింగ్, అదేవిధంగా ఎండిక్స్ వంటి విభిన్న శోధన ఇంజిన్లను నుంచి వస్తుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఎటువంటి ఖర్చు లేకుండా ట్రాఫిక్కు ఉత్తమ మూలం అయినప్పటికీ, ఆర్గానిక్ ట్రాఫిక్ డ్రైవింగ్ చేయడానికి పేర్కొన్న కీలక పదాలు ర్యాంక్ ఇవ్వడానికి చాలా శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్స్, SEO పనులు అవసరం. SEO అనేది శోధన ఇంజిన్లచే నిర్వచించబడిన ఆల్గరిథంలను సృష్టించడం, పరచడం ద్వారా SERPలో ర్యాంక్ సాధించడానికి వెబ్సైట్ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడానికి వ్యూహాల ప్రేరణిస్తుంది. ఇది మనం ఎక్కువ శాతం ఆన్లైన్లో సెర్చ్ల్లో 3/2 మాత్రమే గూగుల్ ద్వారానే జరుగుతుంది. అధ్యయనం అనేది చూపిస్తుంది. అయినప్పటికీ బింగ్, యాహూ వంటి ఇతర వెబ్సైట్
శోధనాల నుంచి వచ్చే ట్రాఫిక్ని కూడా ఆర్గానిక్ ట్రాఫిక్ మెట్రిక్లో చేర్చబడుతుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ మొత్తం కంటెంట్ ఇది ఒక వెబ్సైట్ నుంచి ఆర్టివైజేషన్స్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనకి చాలా ముఖ్యమైన ట్రాఫిక్ అనేది ఒక వెబ్సైట్స్ ద్వారా మనకి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి చెల్లింపు ట్రాఫిక్ అంటే మనకి చెల్లింపు ట్రాఫిక్ అనేది సెర్చ్ ఇంజిన్లు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వంటి ఛానళ్ళ నుండి నిర్దిష్టమైన మొత్తంలో డబ్బు చెల్లించడం ద్వారా మీరు పొందే ట్రాఫిక్ చెల్లింపు ప్రకటనలు. అదేవిధంగా ప్లాట్ఫామ్కు ఉత్తమ ఉదాహరణలుగా ఒకటి మనం చెప్పచ్చు. గూగుల్ యాడ్స్ వర్డ్స్ వంటి ఇతర కంపెనీలు లేదా వ్యక్తులు తమ వ్యాపార వెబ్సైట్లను గూగుల్ ఇతర ఇంజిన్ల ఫలితాల పేజీల్లో SERPలు ప్రదర్శించడం కోసం గూగుల్కి వీళ్ళందరూ చెల్లిస్తారు. ఇదే విధంగా మన కంపెనీలో కూడా మనకి ఈ ఒక్క వెబ్సైట్ ట్రాఫిక్ చెల్లింపు ట్రాఫిక్ అనేది మన కంపెనీలో ఎవరి కస్టమర్స్ అయినా, ఎవరు రీసెల్లర్స్ అయినా, ఎవరు ఫౌండర్స్ అయినా, టీం ఉన్న ఫౌండర్స్ అయినా, ఎనీథింగ్స్ మనకి కార్పొరేట్ కంపెనీస్ కేవలం మన యొక్క ప్రొడక్ట్స్లో వచ్చే సమాచారాన్ని, వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి చెల్లించి మరి మన దాంట్లో ప్రకటనలు చేసి ఆ ఒక ట్రాఫిక్ని చెల్లింపు ట్రాఫిక్ ద్వారా ప్రతి ఫౌండర్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క చెల్లింపు ప్రకటన గురించి ఒక మంచి విషయం ఏమిటంటే మీరు ప్రతి క్లిక్ని ఒక ధర CPC ఆధారంగా జియో టార్గెట్ ప్రకటనలు పొందడం, లొకేషన్లోని ఏ భాగం నుండి ఏ ప్రేక్షకులకు ప్రకటనలను చూపించాలనే దానిపై మీకు నియంత్రణ ఉంటుంది. కొన్ని ఇతర చెల్లింపుల ప్రకటనలు ఉదాహరణకు బిగ్ ప్రకటనలు, ఫేస్బుక్ ప్రకటనలు వంటి సోషల్ మీడియా ప్రకటనలు, ఇంజెక్షన్స్ ప్రకటనలు, ఇన్స్టాగ్రామ్. అదేవిధంగా ఈ యొక్క ప్రకటనలు ముఖ్యంగా మనకి ప్రతి దాన్ని చూసుకుంటే మనకి ఈ యొక్క చెల్లింపు ట్రాఫిక్ యొక్క లక్షణాలు, ఈ యొక్క ట్రాఫిక్ కోసం మనం చెల్లిస్తాం. అదేవిధంగా ఏ ప్రేక్షకులను చేరుకోవాలనో దానిపై మీరు నియంత్రణ అనేది ఉంటుంది. కాబట్టి మనం చేసాం ఈ యొక్క ప్రకటనల ప్రాధాన్యతను ఖచ్చితంగా నియంత్రించవచ్చు. చెల్లింపు ట్రాఫిక్ యొక్క లక్షణాలు, ఈ యొక్క ట్రాఫిక్ కోసం మీరు చెల్లించిన ఏ ప్రేక్షకులను చేరుకోవాలనో దానిపై మీకు నియంత్రణ అనేది కన్ఫామ్గా ఉండడం అయితే జరుగుతుంది. మరి రెఫరల్ ట్రాఫిక్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఇది రెఫరల్ ట్రాఫిక్ బ్రాండ్ పట్ల ఇతర వ్యక్తులు విశ్వసించడానికి సూచిస్తుంది. రిఫరింగ్ అనేది బ్యాక్ ఒక కూడా పిలవబడే ఒక లింకును కూడా ఇవ్వడం పరంగా ఉంటుంది. ఈ యొక్క సోషల్ మీడియా ట్రాఫిక్ అనేది పేరును సూచించినట్టుగా సోషల్ మీడియా ట్రాఫిక్ అనేది ఫేస్బుక్, ట్విట్టర్, పిన్స్టార్ట్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ఛానల్స్ నుంచి కూడా వచ్చే ట్రాఫిక్. ఉదాహరణకి ఫేస్బుక్ ద్వారా కూడా మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కేవలం దాంట్లో ఒక ట్రాఫిక్ని బిజినెస్ చేసే వాళ్ళకి దాని గురించి తెలుసు. అదేవిధంగా పిన్స్టార్ట్స్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిలో కొన్ని బిజినెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మై డియర్ ఫౌండర్స్. ఈ విధంగా మనకి ట్రాఫిక్ అనేది ఒక వెబ్సైట్ ట్రాఫిక్ అనేది పర్టికులర్గా క్లియర్గా ప్రతి ఫౌండర్కి అర్థమయ్యేలా మనం చెప్పుకోవడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. నేను మీరు పెట్టిన కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని ఫౌండర్స్కి యొక్క అప్డేట్స్ వెళ్ళి వాళ్ళు కూడా పవర్ఫుల్ డైనమిక్ లీడర్స్గా మారి ఖచ్చితంగా టీంని సంపాదించుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఒక టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ నుంచి, ఆర్థిక ఫ్రీడమ్ నుంచి వాళ్ళు టీంని సంపాదించి వాళ్ళు కూడా వాళ్ళ టీం కింద ఉన్న వాళ్ళు టీంని సంపాదించి వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ ఈ ఒక్క వీడియోకి సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకేనా? అందరికి మరొకసారి గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. ఓకే, నమస్తే. సాయంత్రం ఆర్కే రెడ్డి డైనమిక్ లీడర్ వీడియోస్ చూద్దాం.